హే గైస్ వెల్కమ్ టు షిన్చాన్ ఫ్యాన్ పీవీవీ. ఇప్పుడైతే మనం కొత్త డ్రాయింగ్ అయితే వచ్చేసాం అనమాట. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టే నేను మళ్ళీ డ్రాయింగ్ వేస్తాను అన్నా కదా, అదే ఈ ఫైర్ ఇంజిన్ అనమాట. చూడండి ఎంత బాగుంది ఫైర్ ఇంజిన్. ఇంతకుముందు అయితే నేను పడవ నుంచి డ్రాయింగ్ చేశాను కదా, అలాగే ఇప్పుడు వచ్చేసి మనమైతే ఫైర్ ఇంజిన్ అయితే డ్రా చేయబోతున్నాము. చూడండి ఫస్ట్కి అయితే మనం సైజ్కి అయితే ఎల్లో కలర్ అయితే కొట్టేద్దాము. మన ఫైర్ ఇంజిన్ తెలిసిందే, మొత్తం రెడ్ కలర్ ఉంటుంది కానీ ఖచ్చితంగా మొత్తం పక్కన అయితే రెడ్ కలర్ అయితే కొట్టాల్సిందే. చూడండి పైన సైలెన్సర్ కార్డ్ వచ్చేసి నేను ఎల్లో కలర్ కొట్టేస్తున్నాను. ముందర లైట్స్ కార్డ్ కూడా అయితే ఎల్లో కలర్ అయితే కొట్టిస్తున్నాను అనమాట. లైట్స్ కార్డ్ అయితే అందరూ ఎల్లో కలర్ కొట్టండి. ఎల్లో కలర్ అయితే బాగా అట్రాక్షన్గా ఉంటుంది. నేను చెప్పినట్టుగానే చేస్తే ఇంకా బాగుంటుంది. పైన నిచ్చెన అయితే మనకి బ్లూ, పింక్ లేకపోతే సిమెంట్ లేకపోతే బ్లాక్ ఏదైనా కొట్టచ్చు అనమాట. నేను వచ్చి సిమెంట్ అయితే కొడుతున్నాను. మీ దగ్గర ఒకవేళ సిమెంట్ లేకపోతే బ్లాక్ కొట్టచ్చు, బ్లూ కొట్టచ్చు, పింక్ కొట్టచ్చు, ఎల్లో కొట్టచ్చు, ఆరెంజ్ కొట్టచ్చు, ఏమైనా కొట్టచ్చు. కానీ ఎల్లో అయితే మరీ ఎక్కువ అవుతుంది కాబట్టి అంతగా అవసరం లేదు కాబట్టి మనమైతే ఆరెంజ్ అయినా కొట్టచ్చు, లేకపోతే సిమెంట్ అయినా కొట్టేస్తే బాగుంటుంది అనమాట లుక్కి. కాబట్టి నేనైతే సిమెంట్ అయితే కొట్టేస్తున్నాను. చూడండి నిచ్చెన అయితే కొంచెం పెద్దదే అనమాట. బలూన్ ఉంది ఈ ఫైర్ ఇంజన్, అన్ని టాయ్స్ అనమాట. ఫైర్ ఇంజన్ కళ్ళు నోరు ఉంటుంది, కార్కి కళ్ళు నోరు ఉంటుంది, అలా ఉంటాయి అనమాట అన్ని. షిప్ కూడా ఉంది కదా, అద్దాలు కూడా పెట్టింది. షిప్ అయితే సూపర్ ఉన్నాయి, అన్ని రకరకాలు అయితే ఉన్నాయన్నమాట. నేను అవన్నీ గీయడానికి అయితే నేను రెడీ అయిపోయాను, అన్నీ గీస్తాను. ఇంకా దండిగా పార్ట్స్ అయితే ఉన్నాయి, అప్ టు 50 దాకా అయితే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. సో అవన్నీ ఖచ్చితంగా అయితే నేను గీసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనమైతే దాని తర్వాత వచ్చేసి మనకు సైడ్కి వచ్చేసి మొత్తం మనం బ్లూ కలర్ కొట్టాలి, అలాగే ముందరంతా వచ్చేసి బ్లూ కలర్ కొట్టాలన్నమాట. చాలా లైట్ బ్లూ కొట్టాలి దీనికి కూడా. అయితే చాలా వైట్ కలర్ కలిపినా కానీ ఇలాగ వచ్చేసింది. ఇంకేం చేయలేక అయితే ఇంకా ఇదే చేసేసాను అనమాట. చూడండి అది వచ్చేసి ట్రాన్స్పరెంట్ గ్లాస్ లాగా అనమాట. కొంతమంది కొంచెం సిమెంట్ కలర్ కొడతారు, మనకు తెలిసిందేదే. బయట కార్స్ అవన్నీ లోపల కనపరాకుండా నల్లగా ఉంటాయి చూడండి, అలా కూడా కొట్టచ్చు, మన ఇష్టం అది. అయితే బ్లూ కలర్ కొట్టేసాను అనమాట. సెట్ అయింది, సూపర్ ఉంటుంది. చూడండి లుక్ ఎంత బాగుందో. అలాగే నేను సైడ్కి కూడా కొడతాను, అలాగే చేతితో అట్లా అంటున్నాను అనమాట. సరిగ్గా కనపడట్లేదు దానికి హైబ్రోస్ అంతా ఇంత బాగా కనిపిస్తుంది, అంత మేలు అనమాట. బ్లాక్ కలర్ ఉండే చుట్టుపక్కల, మళ్ళీ దానిపైన మనమంతా ఏమైనా బ్లాక్ కలర్ గీకినామంటే అంతా పోతుంది. కాబట్టి అలా జరుపుకోకుండా నేనైతే లైట్ గీయడానికి అయితే ట్రై చేస్తున్నాను అనమాట. దీనికి వచ్చేసి నేను చాలా కష్టపడ్డాను. అలాగే నేనైతే ప్రతి ఒక్క చిన్న గీసినది కూడా నేనైతే రికార్డ్ చేయకుండా అయితే వదిలిపెట్టలేదు, ఖచ్చితంగా చేసి తీరాను. నాకు వచ్చేసి డ్రాయింగ్ గీయడానికి అయితే 4 నిమిషాల 40 సెకండ్లు అయితే అయిందనమాట మొత్తము. కాబట్టి నేను ప్రతి ఒక్క డ్రాయింగ్ వేసినైతే పక్కా అయితే పెట్టాను. బాగా చూసుకోండి, ప్రతి ఒక్కటి అయితే కనిపించేస్తుంది మీకు. అలాగే నేను నా ఛానల్లో పెట్టిన అన్ని వీడియోస్ అయితే ప్లేలిస్ట్ అయితే పెట్టేశాను, వెళ్ళి చూసేయండి. అన్నీ అనమాట A to Z అయితే ఉంటాయి. నా వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నీ అయితే పెట్టేశాను అనమాట. పార్ట్ 1 to 15 తమిళనాడు టూర్ కూడా వేసాను కదా, అది కూడా పెట్టేశాను అనమాట. చూసుకోండి, తమిళనాడు టూర్ ఉంది, అలాగే బుగ్గా టూర్ ఉంది, అనంతపురం, తాడిపత్రి అన్నీ ఉన్నాయన్నమాట. దాంట్లో ట్రావెల్ చేసినవి ఒక్కటి పెట్టాను నేనైతే. కాబట్టి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసేసి అలాగే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు కానీ వీడియో మాత్రం లాస్ట్ దాకా చూడండి. అలాగే షేర్ మాత్రం ఖచ్చితంగా చేసి తీరండి. ఇప్పుడైతే నేను వచ్చేసి ఈ ఫైర్ ఇంజన్కి అయితే చుట్టుపక్కల నుంచి అయితే రెడ్ కలర్ అయితే కొడుతున్నాను అనమాట. మనకు తెలిసిందే ఫైర్ ఇంజన్ మీద ఎప్పుడైనా చూసినట్టయితే అది రెడ్ కలర్లోనే ఉంటుంది, కానీ దాని ఎగ్జాక్ట్ కలర్ దానికైతే దొరకలేదు. దానివల్ల అయితే ఇది కొట్టాల్సి వచ్చింది అనమాట. కలర్ మిక్సింగ్ కోసం కూడా ట్రై చేశాను, కానీ రావట్లేదు అది. ఇంకేం చేయలేకైతే నేను నార్మల్ కలర్ అయితే కొట్టేసాను అనమాట. మెరూన్ రెడ్ కొట్టినా కానీ బాగానే ఉంటుంది, బాగానే కనిపించేస్తుంది అనమాట లుక్. మీ దగ్గర ఒకవేళ మెరూన్ రెడ్ ఉంటే ఒకవేళ కొట్టేసేయండి. నేను మాత్రం నార్మల్ రెడ్తో అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట దీన్ని కొట్టడానికి. చుట్టుపక్కల వినాయక చవితి సందర్భంగా నేనైతే ఎన్నో వినాయకులు, మా ఇంటి దగ్గర పెట్టిన వినాయకులు, కొంచెం దూరం ఉన్న వినాయకులు, ఓవరాల్గా అనంతపురంలో ఉండే ప్రతి ఒక్క వినాయకుని అయితే నేను తీసి లంగోలి లాగైతే పెట్టేశాను. వెళ్ళి చూసేయండి, నా ఛానల్లో ఉంది, లేకపోతే ప్లేలిస్ట్లో అయినా కనిపించేస్తుంది. అన్ని వీడియోలు చేసేటప్పుడు మధ్యలో అయితే వచ్చేస్తుంది అనమాట, చూసేయండి. అలాగే మా ఇంటి దగ్గర అయితే ఒకటైతే జగన్నాథ వినాయకుడు పెట్టారు, అదైతే సూపర్ ఉంది, అది కూడా నేనైతే తీసి పెట్టాను. అలాగే అక్కడికైతే ఎవరో ఒక జబర్దస్త్ యాక్టర్ కూడా వచ్చాడు, కాబట్టి మీరు తప్పకుండా ఆ వీడియో కూడా చూసేయండి. అలాగే ఇక్కడ చూడండి, నేనైతే ఇప్పుడైతే డోర్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట కొట్టుకుంటా డ్రాయింగ్. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. అయితే పింక్ కలర్ కొట్టినట్టే కనిపించేస్తుంది కొంచెం వీడియోలో, కానీ ఇది వచ్చేసి రెడ్ కలర్ అనమాట. కొంచెం లైట్ రెడ్ కలర్ అయింది. ఇప్పుడు అడ్డుకొని వస్తుంది చూడండి. ఇప్పుడు టిక్కు ఉంది కాబట్టి ఇప్పుడైతే సరిపోతుంది. మనమైతే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, ఏమంటే కొంచెం ఎక్కువసేపు అవుతుంది కాబట్టి కొంచెం శ్రమగా ఉండదు అనమాట. టైర్లకి రెడ్ కలర్ కొడితే ఎలా ఉంటుందో చూడడానికి అయితే నేను మొత్తం చూసేసాను అనమాట. రెడ్ కలర్ కూడా కొట్టేసాను. ఒకవేళ మెరిగి నాకు ఈ ట్రక్ని కొట్టాలని వేరే కలర్ కొట్టాలనుకున్నాను అనుకో, నాకు తెలిసిన బ్లూ అయితే సూపర్ లుక్ అయితే ఉంటుంది, అలాగే పింక్ అయితే క్యూట్ లుక్ అయితే ఉంటుంది అనమాట. సూపర్ ఉంటుంది. కాబట్టి మీకు ఇష్టం వచ్చిన కలర్ అయితే కొట్టుకోండి. ఎంతోమంది ఫైర్ ఇంజన్ అంటే వాటర్ ఉంటుంది కాబట్టి మొత్తం అయితే బ్లూ కలర్ అయితే కొట్టేస్తారనమాట, లైట్ బ్లూ. అదంతా వచ్చేసి మీ ఇష్టం అనమాట. ఇప్పుడు నేను మీకు చూపించేస్తున్న పిక్చర్ వచ్చేసి మీరు ఏదో ఒక చోట గీసుకోండి. గీసుకున్న తర్వాత మీరు దాని డ్రాయింగ్ అయితే వేసేసేయండి. నేను మీకు ఇప్పుడైతే చూపించేస్తున్న కలర్ అయితే కాకుండా మీకు ఇష్టం వచ్చిన కలర్ అయితే కొట్టుకోవచ్చు అనమాట. నేనైతే చిన్న బ్రష్ అయితే దీనికోసమే కొన్నాను అనమాట. నేను అప్పుడెప్పుడో చాలా రోజుల క్రితం అయితే నేను డ్రాయింగ్ అయితే వేసేవాడిని, కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని అయితే కంటిన్యూ చేయడానికి అయితే వచ్చేసాను. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే డ్రాయింగ్ గీసి అయితే పెట్టేసాను, చూసేయండి. అలాగే ఇది వచ్చేసి సెకండ్ వీడియో అనమాట నేను డ్రాయింగ్ వేయడంలో. అలాగే నేను వచ్చేసి దీన్ని మొత్తానికి అయితే కంప్లీట్ చేయడానికి అయితే దగ్గరకు వచ్చేసాను. అండ్ ఇప్పటికైతే మన డ్రాయింగ్ అయితే అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.